హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాపకి మైసూర్ దాల్తో రైస్ చేస్తున్నానండి. దానికి చూడండి, హాఫ్ టీ గ్లాసు రైసు, అలాగే హాఫ్ టీ గ్లాసు మైసూర్ దాల్ తీసుకున్నాను. దాంతోపాటు కొన్ని వెజ్జీస్ తీసుకుంటున్నాను. హాఫ్ టమాటో, 5 క్యాషు, అలాగే హాఫ్ పొటాటో, స్మాల్ క్యారెట్ అనమాట. వీటితో పాటు అరుగుదల కోసం జీరా వేసుకోవాలండి. రెగ్యులర్గా జీరా ఏ వంట చేసినా చిన్నపిల్లలకి అరుగుదల కోసం జీలకర్ర అనేది వేసుకుంటే మంచిది. ఈ రైస్ మంచిగా వాష్ చేసి వీటన్నిటిని కూడా కలియబెట్టేద్దామండి. ఇదిగోండి, చక్కగా 2 టైమ్స్ వాష్ చేశాను నేను. 2 టైమ్స్ వాష్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే బియ్యంలో B12 అనే విటమిన్ ఉంటుంది కదా, ఎక్కువసార్లు వాష్ చేస్తే అది పోతుంది అనమాట. సో 2 సార్లు వాష్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను దానిలోకి ఒక్కొక్క కూరగాయలు వేసుకుంటున్నానండి. టమాటో, క్యాషు, పొటాటో, అలాగే క్యారెట్, అలాగే కొద్దిగా జీరా వేస్తున్నాను. చూడండి, ఇలా ఉందన్నమాట. దీనిలోకి నేను చిటికెడు పసుపు, చూడండి చాలా తక్కువ క్వాంటిటీ అనమాట పసుపు, అలాగే చిటికెడు కారం కూడా వేసుకుంటున్నానండి, చాలా తక్కువగా. ఎందుకంటే కొంచెం ఘాట్ అనేది చిన్నపిల్లలకి తెలియాలి కదా, అందుకోసమని. లేదనుకుంటే ఒక స్మాల్ పీస్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి నేను ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి, ఎందుకంటే వెజిటేబుల్స్ బాగా కుక్ అవ్వాలి కదా. వెజిటేబుల్స్ ఎందుకు ఇంత ఎక్కువగా ఉన్నాయి అనుకుంటున్నారేమో. మనమంటే పెద్దవాళ్ళము కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటాం, కానీ చిన్నపిల్లలకి ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉండాలి కదా, అందుకోసమని దాల్ ఇంకా వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువగానే వేస్తామన్నమాట. ఇప్పుడు ఇంకేం లేదు, రైస్ కుక్కర్ని క్లోజ్ చేసేసి పొయ్యి పైన 20 నిమిషాలు ఉడికించుకోవడమే. పొయ్యి పైన పెట్టేసానండి. మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ దీన్ని బాగా కుక్ అవనిద్దాము. అంటే ఒక మేబీ 7 or 8 విజిల్స్ వస్తాయండి. సిమ్లో పెడితే 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. అంతేనండి, చక్కగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఒక మ్యాషర్ కానీ పప్పుగుత్తి కానీ తీసుకొని చక్కగా మెదుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా మెదిపేసుకుంటే ఇంకా బేబీ రైస్ రెడీ అయిపోయింది. అంతే. ఇప్పుడు దీనిలోకి ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని బేబీకి ఫీడ్ చేయడమేనండి. ఇదిగోండి, నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా వేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేసుకుంటే అదేమైనా కొంచెం గట్టిగా ఉన్నా సరే చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఎంతో గుడ్ స్మెల్ వస్తుందండి నెయ్యి. ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలు చక్కగా తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చక్కగా ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేస్తాను అనమాట. చూడండి, మా పాప ఎంత తినడమే ఎక్కువ. ఓకే, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.